పహల్గాం దాడి తరువాత భారత వ్యూహం ఎలా ఉండబోతుంది? మోదీ మనసులో ఎలాంటి వ్యూహం పురుడుపోసుకుంటుంది? తన వ్యూహాన్ని ప్రధాని మోదీ ఇప్పటికీ త్రివిధ దళాధిపతులకు చెప్పేశాడా? భారత నౌకాదళ కార్యకలాపాలు పెరగడం దేనికి సూచిక? పాక్ను సాగర్ దిగ్బంధనం చేయడానికి మోదీ పూనుకున్నారా? సాగర్ దిగ్బంధనం చేస్తే పాక్కు ఊపిరి ఆడతా? ఆ దేశ ఆర్థిక రంగం కుదేలవుతుందా? భారత్ పాక్ నౌకాదళ బలమెత్త? ఇండియన్ నేవీ రంగంలోకి దిగితే పాక్ కనీసం 24 గంటల పాటైనా తట్టుకోగలదా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. పహల్గాం ఊచకోత తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 24న ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి ఎంఆర్ శామ్ క్షిపణి పరీక్ష విజయవంతంగా జరిగింది. ఈ క్షిపణి సముద్రతలానికి చేరువుగా దూసుకు వస్తున్న ఓ లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చివేసింది. యుద్ధ విమానాలు, యుఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేలకూల్చడానికి ఎంఆర్ శామ్ ఉపయోగపడుతుంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌక విధ్వంసక క్షిపణులను నేవీ పరీక్షించింది. తన యుద్ధ సన్నద్ధతను చాటింది. విమాన వాహన నౌక అంటే అదొక్కటే రంగంలోకి దిగదు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధ నౌకలతో కూడిన ఓ సమూహం దాని వెంట వెళుతుంది. వీటన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ అంటారు. ఇది శక్తివంతమైన దాడి బృందం. విక్రాంత్ కదలికలను బట్టి చూస్తే పాక్ రేవులు, కరాచీ, గ్వాదర్ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. ఆ దేశ వాణిజ్యంలో 60% పైగా ఈ రేవుల నుంచి కొనసాగుతోంది. పాక్ తన చమురు అవసరాల్లో 85% సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. కరాచీ, గ్వాదర్ సీపోర్ట్లను భారత్ దిగ్బంధిస్తే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెట్టివేయబడుతుంది. నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. దేశంలోని దాదాపు 3 వంతు విద్యుతుత్పత్తిపై ప్రభావం పడుతుంది. తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ ప్రావిన్స్పై కూడా నేవీ దృష్టి పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువ భాగం ఇక్కడే కేంద్రీకృతమవుతాయి. ఒకవేళ యుద్ధమే వస్తే విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్యారియర్ గ్రూప్ వాయు, ఉపరితల, సముద్ర గర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విక్రాంత్పై ఉండే MiG-29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని మస్రూర్, సర్గోదా వంటి చోట్ల ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేయగలవు. ఈ యుద్ధ విమానాలు ఏకబిగిన 800 కిలోమీటర్లు ప్రయాణించగలవు. భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడి చేస్తే పాక్ సైనిక వ్యవస్థలను సర్వనాశనం చేయొచ్చు. పోర్టుల్లోకి కీలక మౌలిక వసతులు, ఇంధన నిల్వ వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తే పాక్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. భారత నౌకాదళం బలం ముందు పాక్ నేవీ ఎందుకు కొరగాదు. భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహన నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా పాక్ వద్ద ఇలాంటివేవీ లేవు. చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లు మాత్రమే పాక్ దగ్గర ఉన్నాయి. అంతర్జాతీయ రక్షణ నివేదికల ప్రకారం పాక్ నేవీ ఆధునీకరణ నత్తనడకన సాగుతోంది. చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్ తరగతి సబ్మెరైన్లు 2028 నాటికి గానీ అందే అవకాశం లేదు. మరోవైపు భారత్ నౌకాదళ ఆధునీకరణ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత నౌక దిగ్బంధం ఉచ్చుని తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదు. భారత్ వద్ద 298 యుద్ధ నౌకలుండగా పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. విమాన వాహన నౌకలు భారత్ దగ్గర 2 ఉంటే పాక్ దగ్గర 1 కూడా లేదు. ఇండియా దగ్గర జలాంతర్గాములు 18 ఉంటే పాక్ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. భారత్ దగ్గర డిస్ట్రాయర్లు 13 ఉంటే దాయాది దేశం దగ్గర 1 కూడా లేదు. భారత్ దగ్గర ఫ్రిగేట్లు 14 ఉంటే పాక్ దగ్గర 9 మాత్రమే ఉన్నాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఇది ప్రస్తుతం పాక్ టార్గెట్గా కదులుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉన్న అత్యాధునిక ఆయుధాలు పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే మహాకాళి అని చెప్పవచ్చు. ఈ విమాన వాహన నౌకపై 29 MiG విమానాలు ఉంటాయి. కామెవ్ 31 హెలికాప్టర్లు సహా, కామెవ్ 31 హెలికాప్టర్లు సహా 40 లోహ విహంగాలను మోహరించవచ్చు. 64 బరాక్ క్షిపణులు, శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణులు ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉంటాయి. ఒటోబ్రెడా 76mm గన్స్, AK-630 క్లోజివ్ ఆయుధ వ్యవస్థలు, అత్యాధునిక సెన్సార్లు ఉన్నాయి. శత్రు వైమానిక, క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. 1971 నాటి యుద్ధ సమయంలో భారత నౌకాదళం కరాచీ సీపోర్ట్పై సాహసోపేత దాడి చేసింది. చరిత్రలో ఇది చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఈ దాడిలో పాక్ తీవ్రంగా నష్టపోయింది. 2 దఫాలుగా భారత్ చేసిన దాడిలో పాక్ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 1971లో కరాచీ రేవుపై భారత్ దాడి ఆనాటి యుద్ధంలో ఇండియా విజయానికి దోహదపడింది. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందా?
ఎందుకంటే పహల్గాం దాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోతోంది. పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. సో యుద్ధమే వస్తే కరాచీ పోర్టుపై దాడి ఖాయమని అంటున్నారు రక్షణ నిపుణులు.